సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించడమే లక్ష్యంగా జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. మరి 4 రోజుల పర్యటనలో ఏ జిల్లాలకు వెళ్తున్నారు, ఎక్కడెక్కడ అభివృద్ధి పనులకి కొబ్బరికాయ కొడతారు? సంక్షేమ పథకాల పంపిణీ, ప్రాజెక్టుల వేగవంతం, ప్రజా సమస్యలే లక్ష్యంగా జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ ఆసిఫాబాద్ జిల్లా కొఠారి పరిధిలోని కొత్తగూడ గ్రామం నుండి 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోగా ప్రతి నియోజకవర్గానికి 2000 ఇళ్లను మంజూరు చేయనున్నారు. అనంతరం కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద జరిగే భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం కావడంతో పర్యటనకు స్మాల్ బ్రేక్ పడనుంది. ఆ రోజు హైదరాబాద్ లో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఆ తర్వాత రోజే మళ్లీ పర్యటన షురూ కానుంది. జూన్ 3న కోహెడలో 239 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించ తలపెట్టిన అధునాతన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డుకు సీఎం శంకుస్థాపన చేస్తారు. జూన్ 4, 5 2 రోజులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు సీఎం రేవంత్. జూన్ 4 పాలమూరు పరివాహక ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర మంత్రులతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో జూరాల, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పనులను పరిశీలిస్తారు. పెండింగ్ పనులపై సమీక్ష జరుపుతారు. జూన్ 4 రాత్రి కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిలలో సీఎం బస చేస్తారు. ఇక జూన్ 5న మహిళా స్వయం సహాయక సంఘాలకు బస్సుల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. 199 కోట్లతో కొనుగోలు చేసిన 553 బస్సులు సీఎం రేవంత్ పంపిణీ చేయనున్నారు. మొత్తంగా సీఎం రేవంత్ జిల్లాల పర్యటనతో రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు వేగవంతం కావడంతో పాటు కీలక సాగునీటి ప్రాజెక్టుల పనుల్లోనూ వేగం పుంజుకుంటుందంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు.